హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రణతిని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి వాళ్ళైతే సాంప్రదాయానికి పెట్టింది పేరు. వాళ్ళు అన్నింటిలోనూ చాలా పర్ఫెక్ట్గా ఉండే మనుషులు. పైగా ఏమాత్రం పొరపాటు జరిగినా క్షమించరాని వ్యక్తులు. ఇక అట్లాంటి వాళ్ళు రాజేంద్రని తన కుటుంబాన్ని పరిచయం చేయమని అడుగుతారు. ఇక రాజేంద్ర అయితే ఇదిగో వీడు నా పెద్ద కొడుకు అని చెప్పి అక్షయ్ని చూపిస్తాడు. ఇక వాళ్ళైతే అక్షయ్కి నమస్కారం చేసి తన పక్కన తన భార్య లేదేంటి అని చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు. ఇక ఆ నరసింహ గారైతే రాజేంద్ర, మరి మీ పెద్ద కొడుకు భార్య కనిపించటం లేదు అని అడగడంతో ఒక్కసారిగా రాజేంద్ర పార్వతి వైపు చూస్తాడు. ఇక పార్వతి అయితే ఏం చెప్పాలో అర్థం కాక తనలో తను తమాయించుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఏంటండి, మీ పెద్ద కోడల గురించి అడిగితే ఒకరినొకరు చూసుకుంటున్నారు, సమాధానం చెప్పట్లేదు, ఏమైంది, మాట్లాడట్లేదు, మాట్లాడరే అని అడగడంతో ఇంకా అవని ఎంటర్ అవుతుంది. అవనిని చూసిన అక్షయ్ షాక్ అయిపోయి పైకి లేచి నుంచుంటాడు. ఇంకా అలాగే ఇంట్లో అందరూ కూడా అవనిని చూసి ఆశ్చర్యపోతారు. ఇక అలాగే వాళ్ళు కూడా ఎవరావిడ అన్నట్టుగా అలానే చూస్తారు. ఇక రాజేంద్ర అయితే అదిగో తనే తనే మా పెద్ద కొడలు అని చెప్పడంతో ఒక్కసారిగా నరసింహ, ఓ ఈ అమ్మాయ మీ పెద్ద కొడలు, చాలా సాంప్రదాయంగా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అవనిని చూసి చాలా మెచ్చుకుంటారు. అవని ఇక అక్షయ్ పక్కన వచ్చి నుంచుని నమస్కారం నమస్కారం అండి అని చెప్పి అందరికీ నమస్కారం పెడుతుంది. ఇక పార్వతి అయితే అవనిని చాలా కోపంగా చూస్తుంది. అవని ఎందుకు వచ్చింది ఇక్కడికి, అసలు ఈ అవని ఇక్కడికి ఎవరు పిలిచారు అని చెప్పి ఇక పార్వతి అయితే తనలో తను ఆలోచించుకుంటూ కోపంగా ఉంటుంది. ఇక పెళ్లి కొడుకు తండ్రి, ఏంటండి మీరు ఒక్కసారిగా మీ పెద్ద కోడల్ని చూసి అంత ఆశ్చర్యపోతున్నారు, ఏమైంది అని అంటూ ఉంటే అదేం లేదు తను తను అని అంటూ ఉంటే ఇక అవని అదేం లేదండి, నేను మా అమ్మగారి ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాను. నేను రానేమో అనుకున్నారు, కానీ వచ్చాను కదా, అందుకే వాళ్ళకి ఆనందం ఆశ్చర్యం రెండూ కలిసొచ్చాయి, అంతే కదా అత్తయ్య గారు అని చెప్పి ఇక అవని అయితే పార్వతిని అడుగుతుంది. పార్వతి ఏం చెప్పాలో తెలియక అటు ఇటు అడ్డంగా తల ఊపుతుంది. ఇంకా పల్లవిని చూసి, బాబాయ్ గారు, తను వీళ్ళిద్దరూ నా తోటి కోడలు, తను నా పెద్ద తోటి కోడలు శ్రేయ, వాళ్ళ భర్త ఇదిగో ఇక్కడున్నాడు శ్రీకర్, పెద్ద లాయర్. ఇక నా చిన్న తోటి కోడలు పల్లవి, తన భర్త కమల్, కన్నయ్య. ఇంకా ఇదిగో ఈ పాప నా కూతురు ఆరాధ్య, అలాగే ఈవిడ అమ్మమ్మ గారు, పేరు భానుమతి, మా మావయ్య గారి తల్లి. ఇక కోమలి నా ఆడబడుచు, తన భర్త అని చెప్పి ఇక అందరినీ కూడా అవని పరిచయం చేస్తుంది. అవని పద్ధతుల్ని అలాగే అవని వాళ్ళని పరిచయం చేసే విధానం పెళ్లి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇక నరసింహ అయితే రాజేంద్ర ప్రసాద్తో, బావగారు, మీ పెద్ద కొడలు మాకు చాలా బాగా నచ్చింది, అన్ని విషయాల్లో చాలా పద్ధతుల్ని పాటిస్తుంది, తన సంస్కారం మాకు మరింత నచ్చింది, ఇంకెందుకు ఆలస్యం, అమ్మాయిని తీసుకొస్తే చూసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పడంతో దానికి రాజేంద్ర ప్రసాద్ అయితే, అమ్మ అవని, పైన ప్రణతిని తీసుకుని కిందికి రామ్మా అని చెప్పడంతో ఇక అవని అలాగే ఆరాధ్యని తీసుకొని ప్రణతి దగ్గరికి వెళ్తుంది. ప్రణతి, నువ్వు నాతో ఏదో మాట్లాడాలని అడిగావు అని చెప్పడంతో ఇంతలో పల్లవి అలాగే ఇక శ్రేయ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. అవని, మర్యాదగా ఇంటి నుంచి వెళ్తావా లేదా, నువ్విక్కడికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు, నువ్వు ప్రణతి పెళ్లి చూపుల్ని చెడగొట్టడానికే కదా నువ్వు ఈ పెళ్లి చూపుల్ని, ఈ ఎంగేజ్మెంట్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చావని
నాకు నీ గురించి బాగా తెలుసు. అయినా నీకు సిగ్గులేదా? నిన్ను ఈ ఇంటికి రావద్దని అత్తయ్య గారు మెడ పట్టుకొని బయటికి గంటేశారు. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టేసి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టావు? పైగా ఇంటి పెద్ద కోడలిగా పెళ్లి వాళ్ళకి పరిచయం చేసుకున్నావు అని చెప్పడంతో, ఏయ్, నేను నీ కోసం రాలేదు, నా కుటుంబం కోసం వచ్చాను, అలాగే నా ఆడపడుచు కోసం వచ్చాను. మర్యాదగా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని అక్కడి నుంచి వెళ్ళమంటుంటే, పల్లవి నేను వెళ్ళడం కాదు, మర్యాదగా నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక పల్లవి అయితే అవని చెయ్యి పట్టుకుని ముందుకి గుంజుతుంది. ఇక అవని, పల్లవి వదులు, చెయ్యి వదిలిపెట్టు అని చెప్పి ఇక పల్లవి చెంప చెల్లు మనిపిస్తుంది. అలాగే చూడు, నేనిక్కడికి ఎవ్వరూ పిలవకుండా ఏమీ రాలేదు, నన్ను ప్రణతిని ఇక్కడికి రమ్మని పిలిచింది అని చెప్పడంతో ఇక ప్రణతి కూడా, అవును వదినా, నేనే అవని వదిన్ని రమ్మని పిలిచాను. మీరు అవని వదిన్ని నా ముందే ఇలా అవమానించడం నాకేమాత్రం కూడా నచ్చలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్తావా అని చెప్పి ఇక ప్రణతి అయితే పల్లవికి దండం పెడుతుంది. పల్లవి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే శ్రేయ కూడా చాలా కోపంగా బయటికైతే వెళ్ళిపోతుంది. కానీ పల్లవి మనసులో అసలు అవనిని ప్రణతి రమ్మనడమేంటి? అసలు ప్రణతి మొహంలో ఈ పెళ్ళి అన్న ఆనందమే కనిపించట్లేదేంటి? ఏమై ఉంటుంది అని చెప్పి కావాలని వాళ్ళకి తలుపు చాటున నుంచుని ఇక పల్లవి అయితే అంత వినడం మొదలు పెడుతుంది. ఇక అవని అయితే, చెప్పు ప్రణతి, నాకు ఫోన్ చేసి త్వరగా రమ్మని ఎందుకు పిలిచావు? అసలు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నీకు కింద పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, కానీ నువ్వు ఇట్లా పెళ్లి చూపుల్లో కూర్చోకుండా ఇలా ఉన్నావేంటి అని అడగడంతో, చెప్తాను వదిన, అంతా చెప్తాను. నేను చదువుకోవడానికి బెంగళూరు వెళ్ళాను కదా, అక్కడ నాతో పాటు చదువుకునే నా సీనియర్ పేరు ప్రశాంత్ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని, నేను లేకపోతే చచ్చిపోతానని, నన్ను ప్రేమించమని ఇబ్బంది పెట్టాడు. నేను తన ప్రేమ నిజమనుకొని నేను కూడా తనని ప్రేమించడం మొదలుపెట్టాను అని అంటుంటే, ఇప్పుడు వాడేమన్నా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని అవని అడగడంతో, అది కాదు వదిన, నేను ప్రశాంత్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. కానీ తన మాటలు వింటుంటే తను నన్ను దూరం చేస్తున్నాడేమో అని భయంగా ఉంది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు ప్రణతి? నాకు నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. తను నిన్ను దూరం పెట్టడమేంటి? తను కూడా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు కదా. నువ్వు తనని ప్రేమించకపోతే చచ్చిపోతానని చావంచుల దాకా వెళ్ళాడంటున్నావు కదా. మరిప్పుడు తను నిన్ను పట్టించుకోపోవడమేంటి అని అంటుంటే, అదే వదిన, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే తనకి ఇక్కడ జరిగిందంతా చెప్పాను, కానీ తను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. పైగా చాలా కేర్లెస్గా ఉంటున్నాడు. నన్ను హ్యాపీగా వెళ్ళి పెళ్లి చూపుల్లో కూర్చో అని చెప్తున్నాడు. జరిగేది పెళ్ళి కాదు కదా, నిశ్చితార్థమే కదా. ఏ మాత్రానికి ఎందుకు భయపడుతున్నావని నాలో ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ వదిన, ఒకరిని మనసులో పెట్టుకుని మరొకరితో నిశ్చితార్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇదంతా నేను చెయ్యలేను వదిన. ఎలా అయినా సరే నువ్వే నాకు సహాయం చేయాలి అని అంటుంటే, ఇక అవని అయితే, చూడు ప్రణతి, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఈ ఏర్పాట్లు చెయ్యకముందే నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టుండాల్సింది. కనీసం నాకైనా చెప్పుండాల్సింది. ఇంట్లో బంధువులున్నారు, వాళ్ళు మన కుటుంబం గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ ముందు ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడితే తర్వాత మన కుటుంబ గౌరవం ఏం కావాలి? తర్వాత
మావయ్య గారి పరిస్థితి ఎట్లా ఉంటుందో నువ్వు ఊహించు. చూడు, ముందు ప్రశాంతంగా వెళ్ళి పెళ్లి చూపుల్లో కూర్చో, తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని చెప్పి ఇక అవని అయితే ప్రణతికి ధైర్యం చెప్పి తనే దగ్గరుండి ప్రణతిని పెళ్లి చూపుల్లో కూర్చోబెడుతుంది. ఇక ప్రణతిని చూసిన పెళ్లి వాళ్ళైతే చాలా ఇష్టపడతారు. ఇంకా వెంటనే తాంబూలాలు కూడా మార్చేసుకుందామని అబ్బాయి కుటుంబం చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి అవని వైపు చూస్తుంది. అవని అయితే చూడండి, తాంబూలాలు మార్చుకునే ముందు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే ఇంతలో పల్లవి ఏం మాట్లాడాలి అవని అక్క? వాళ్ళు అన్నీ ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చారు. చివరి క్షణంలో వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ఏం చేయబోతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. మావయ్య గారు, మీరు పందరు గారితో ఆల్రెడీ మాట్లాడేశారు కదా. మరొక అర్ధగంటలో దివ్యమైన ముహూర్తం ఉందన్నారు. ఆ ముహూర్తానికి మన ప్రణతికి నిశ్చితార్థం అనుకున్నాం కదా. అక్క, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, నీకేది కూడా క్లారిటీగా తెలీదనుకుంటా. మరొక అర్ధగంటలో ప్రణతికి అలాగే నరసింహ గారి కొడుకు దామోదరంకి నిశ్చితార్థం. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నువ్వు ప్రశాంతంగా కూర్చో. మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోపోయేసరికి నువ్వు కాస్త టెన్షన్లో ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని మాట్లాడనివ్వకుండా ఆ నిశ్చితార్థాన్ని కానిచ్చేస్తుంది. ఇక పెళ్లి కొడుకైతే వెళ్తూ వెళ్తూ ప్రణతి వైపు నవ్వుతూ చూస్తూ బాయ్ చెప్తాడు. ప్రణతి మాత్రం తనతో కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నతో, నాన్న అదేంటి ప్రణతితో అంత ప్రేమగా బాయ్ చెప్తే తను కనీసం నా వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఇంకా పక్కన ఉన్న వాళ్ళమ్మ, రే అమ్మాయి సిగ్గుపడుతుందిరా, అంతమంది మధ్యలో నీ వైపు నవ్వుతూ ఎలా చూస్తుంది? అయినా నీకన్నీ అనుమానాలే మీ నాన్నగారిలాగా, నడు అని చెప్పి ఇంకా పెళ్లి వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ చూస్తే పార్వతి అయితే అవనిని పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది. నిన్ను ఎవరు పిలిచారు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని పంపించేశానంటే మళ్ళీ మళ్ళీ తిరిగి ఇంటికి రమ్మని కాదు, నీలాంటిది ఈ ఇంట్లో ఉండకూడదని. అయినా ఇంట్లో అందరికీ చెప్పాను ఈ అవనిని ఇక్కడికి రానివ్వద్దని. మరి దీనిని ఎవరు పిలిచారు అని చెప్పి పార్వతి అయితే నానా గొడవ చేస్తుంది. ఇంతలో పల్లవి, అత్తయ్య మీరనుకుంటున్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరూ కూడా అవనిని పిలవలేదు. నీ కూతురు ప్రణతిని అవని అక్కని ఈ నిశ్చితార్థానికి రమ్మన్నది అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. ప్రణతి ప్రణతి అని గట్టిగా అరవడంతో ఇక ప్రణతి అయితే లోపల నుంచి బయటకొస్తుంది. నువ్వేనా అవనిని ఇక్కడికి రమ్మని పిలిచింది అని చెప్పడంతో అవునమ్మా అని చెప్పి ఇక ప్రణతి అయితే పార్వతితో అంటుంటే పార్వతి ఎందుకు పిలిచావు? చెప్పు అని గట్టిగా అడగడంతో నేను చెప్తాను అత్తయ్య అని ఇక అవని మాట్లాడుతూ ఉంటే పల్లవి ఎక్కడ నిజం తెలిస్తే ఈ పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుందా అని భయపడుతూ, చూడు అవని అక్క, నువ్వు నిశ్చితార్థానికి వచ్చావు. నువ్వు అనుకుంటున్నట్టే నిశ్చితార్థం పూర్తయింది. ఇక ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి అవని, చూడు పల్లవి, నువ్వు నన్ను మాట్లాడనివ్వకుండా ప్రతిసారి అడ్డం పడుతున్నావు అని అంటుంటే దాంతో పార్వతి, చూడు పల్లవి చెప్పింది నిజమే కదా, నిశ్చితార్థానికి వచ్చిన గెస్టులందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేద్దామని, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని వెళ్ళిపోమ్మని కసురుకుంటుంది. ఇక అవని అయితే ఏం మాట్లాడలేక ప్రణతి వైపు బాధగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రణతి అయితే ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇంకా ఇంతలో ప్రణతి దగ్గరికి రాజేంద్ర వెళ్తాడు. అమ్మా ప్రణతి అని పిలవడంతో నాన్న అంటూ ప్రణతి అయితే రాజేంద్ర గుండెల మీద తలవాల్చుతుంది. ఇక రాజేంద్ర, ఎందుకమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? మమ్మల్ని వదిలి లండన్ వెళ్ళిపోవాల్సి వస్తుందనే కదా ఈ బాధంతా. చూడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను,
అలాగే అక్షయ్కి కూడా చెప్తాను. మీరు ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేస్తాను. నిన్ను వదిలి మేం కూడా ఉండలేం అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతుంటే ఆ మాటలకి ప్రణతి అది నాన్న అని చెప్పి ఏదో చెప్పబోతుంటే ఇంతలో పల్లవి వచ్చి మావయ్య గారు ప్రణతికి నేను నచ్చ చెప్తాను, మిమ్మల్ని అత్తయ్య గారు పిలుస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి రాజేంద్రని పంపించేస్తుంది. ఆ తర్వాత ప్రణతి దగ్గరికి వెళ్ళి చూడు ప్రణతి, నువ్వు ఆ అవని అక్కని ఎందుకు రమ్మన్నావో నాకంతా తెలుసు. చూడు నువ్వు చేస్తుంది తప్పు. నీకోసం నీ భవిష్యత్తు కోసం ఇంట్లో అందరూ కలిసి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారు. అతను చాలా మంచివాడు, నువ్వు ప్రేమించినవాడు, ఎట్లాంటి వాడో తెలీదు. పైగా వాడు నీకు నిశ్చితార్థం జరుగుతుందంటే కూడా పట్టించుకోవట్లేదు. అట్లాంటి వాడి కోసం ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధాన్ని కాదంటావా? చూడు నువ్వు కనుక ఈ సంబంధాన్ని కాదని ప్రేమించిన వాడి కోసం వాడితో వెళ్ళిపోతే ఆ మరుక్షణం మీ నాన్న గుండాగి చేస్తాడు. తర్వాత ఈ ఇల్లు శ్మశానంగా మారుతుంది. నీకు అది కావాలా అని చెప్పి ఇక పల్లవి అయితే ప్రణతిని భయపెడుతుంది. ప్రణతి వద్దు వద్దు, అట్లాంటిది జరగకూడదు అని చెప్పి ఇక ప్రణతి భయపడుతూ నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తను పల్లవితో చెప్తుంది. వెరీ గుడ్, నువ్వు ఇలానే ఉండు అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తూ కొద్దిసేపు క్రితం జరిగిన సంగతిని గుర్తు చేసుకుంటుంది. ఇక పెళ్లి వాళ్ళైతే పక్కకి వచ్చి మాట్లాడుకుంటూ చూడు ఈ పెళ్లి కనుక జరిగితే మనకి ఉన్న అప్పులన్నీ పోతాయి. తర్వాత మరొక మాట, వాడికి మరో అమ్మాయితో సంబంధం ఉందన్న సంగతి ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పడంతో వాళ్ళ ఆవిడ చూడండి వాడికి మరొక అమ్మాయితో సంబంధం ఉందన్న సంగతి మీరే చెప్పేలా ఉన్నారు. ఇట్లాంటి ప్లేస్లోనా మీరు దాని గురించి నాతో మాట్లాడేది అని అంటూ ఉంటే ఇంతలో ఆ అబ్బాయి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఇక వాళ్ళ అమ్మాయితే రే నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎంతవరకు చేసినా పిచ్చి వేషాలు చాలు. ఇక బుద్ధిగా ఉండు. వీళ్ళు గొప్పవాళ్ళు, కోటీశ్వరుడు. ఇట్లాంటి అమ్మాయిని కోరి పిల్లనిస్తామని మన దగ్గరికి వచ్చారు. అట్లాంటప్పుడు మనం ఎంత పద్ధతిగా ఉండాలి. ఇక నీ అమ్మాయిల వ్యవహారాలని పక్కన పెట్టని చెప్పి వాళ్ళమ్మ ఇక పెళ్లి కొడుకుని గదమాయిస్తుంది. ఇదంతా దొంగచాటుగా ఉన్న పల్లవి అయితే ఒక విధంగా చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే ఈ కుటుంబం మీద తనకున్న పగలో ఇది కూడా ఒక భాగమే. తన ఆడబడుచు పెళ్లి చేసుకుని అక్కడ సంతోషంగా ఉండదు అని ముందే తెలియడంతో పల్లవి అయితే చాలా ఆనందపడిపోతుంది. అందుకే ఈ పెళ్లిని చేయాలని చాలా గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే అవని ప్రణతి చెప్పిన అన్ని విషయాల్ని గుర్తు చేసుకొని ఇక ప్రణతి కోసం తను ప్రేమించిన వ్యక్తి ప్రశాంత్ని కలవాలని ప్రశాంత్ ఉన్న అడ్రస్కి అయితే వెళ్తుంది. ఇక ప్రశాంత్ అయితే ఇంట్లో కూర్చుని తనలో తను బాధపడుతూ ఉంటాడు. ఇక అవని లోపలికి వెళ్ళేసరికి ప్రశాంత్ అవనిని చూసి భయపడుతూ వద్దు నన్నేం చెయ్యొద్దు అని ఇక అవనిని చూసి భయపడుతుంటాడు. ఇక అవని ప్రశాంత్ అంటే నువ్వేనా అని అంటుంటే అవును ప్రశాంత్ అంటే నేనే, కానీ నేనేం చెయ్యలేదు, నాకేం తెలీదు. మీరు చెప్పినట్టుగానే ఇక ఆ అమ్మాయి వైపు కనెత్తి కూడా చూడను అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే అవనిని చూసి భయపడుతుంటే అవనికి ఏమీ అర్థం కాదు. ప్రశాంత్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరి జోలికి వెళ్ళావు? అసలు నిన్ను ఎవరు భయపెట్టారు? ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే ఇక ప్రశాంత్ అయితే జరిగిందంతా కూడా అవనికి చెప్తుంటాడు. ఎందుకంటే ప్రశాంత్ అలాగే ప్రణతి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అన్న నిజం పల్లవికి ముందే తెలుసు. పల్లవి తన తండ్రి చక్రధర్తో కలిసి ప్రశాంత్ని బెదరకొట్టి ఇక ప్రణతిని వదిలేమని గట్టిగా వార్నింగ్ ఇస్తారు. అందుకే ప్రశాంత్ ప్రణతి విషయంలో ఏమీ చెయ్యలేక ప్రణతికి ధైర్యం చెప్తున్నట్టుగానే చెప్తూ తనతో మాట్లాడుతూ కాల్ కట్ చేస్తుంటాడు. తర్వాత తనలో తను ఎంతగానో కుమిలిపోతాడు. ఇక అవని అయితే అదంతా విన్నాక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రశాంత్? నిన్ను బెదిరించారా? ప్రణతిని వదిలేయమన్నారా? ఇదంతా
ఇదంతా ఖచ్చితంగా ఆ పల్లవినే చేస్తుంటుంది అని చెప్పి ఇక అవని అనుకుంటూ ఉంటుంది. దానికి ప్రశాంత్, చూడండి, నేను లేనివాణ్ణి, నన్ను నమ్ముకొని మా అమ్మ నా కోసం నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ప్రణతిని ప్రేమించిన కారణానికి నన్నేదన్నా చేస్తే మా అమ్మ అనాథైపోతుంది. దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఇంకెప్పుడు కూడా ప్రణతి వైపు కన్నెత్తి కూడా చూడను అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే అవనిని బ్రతమలాడుతూ ఉంటే, చూడు ప్రశాంత్, నేను నిన్ను బెదిరించడానికో కొట్టడానికో తిట్టడానికో ఇక్కడికి రాలేదు. జరిగిందేంటో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. చూడు, నువ్వు నిజంగానే ప్రణతిని ప్రేమించావా అని అంటుంటే, ఎంత మాటండి, ప్రణతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మా అమ్మ తర్వాత తానే అనుకున్నాను. కానీ కొంతమంది ప్రణతితో కనిపిస్తే మా అమ్మని చంపేస్తా అంటున్నారు, నన్ను బెదిరిస్తున్నారు. అందుకే మా అమ్మ కోసం ప్రణతిని దూరం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంకెప్పుడు ప్రణతి వైపు కన్నెత్తి కూడా చూడను. మీకెవ్వరికీ కనిపించకుండా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతానని అతనైతే అవనిని బ్రతమలాడుతూ ఉంటే, అవని, చూడు, నువ్వు నిజంగా ప్రణతిని ప్రేమించి ఉంటే నీకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. అలాగే ప్రణతికి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. కానీ ఇదంతా ఎవరు చేశారో నాకు తెలియాలి అని అడగడంతో ఇక తన మొబైల్లో ఉన్న చక్రధర్ ఫోటో చూపిస్తాడు. ఒక్కసారిగా చక్రధర్ని చూసిన అవని అయితే షాక్ అయిపోతుంది. అంటే నా అనుమానం నిజమన్నమాట, ఇదంతా చేసింది పల్లవి అన్నమాట అని చెప్పి అవని అయితే ఇక ఆలోచించడం మొదలు పెడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో అవని అనుకున్నట్టు ప్రణతి ప్రేమించిన వ్యక్తితోనే తన పెళ్లి జరిపిస్తుందా? ఇక అలాగే ఇంటికి వచ్చిన పెళ్లి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అవని తెలుసుకోగలుగుతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్